ఓటుకు పరిమితమై సరే మేము వేసే ఓటు నిజంగా నేను వేసిన నాయకుడికి పోతుందని సంతోషపడటానికి కూడా లేదు పరిస్థితి. ఎవరికి వేస్తే ఎవరికి పోతుందో తెలియదు. వాడు ఆ ప్రాంతంలో 10,000 మందికి తెలియదు, 1,00,000 ఓట్లు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అసలు తెలియదు. ఆంధ్రాలో మరీ ఘోరం, 21 చోట్ల 21 గెలుస్తాడు వాడు. వాళ్ళకు ఓటు హక్కులే ఉండవాలి నమ్మేటోళ్ళకు. ఓటుకే పరిమితమైనదే జన్మ, ప్రాణముకు విలువన్నదే లేదమ్మ. మార్పుకు పునాదోలే ఈ శవాలన్నీ వేస్తారో అడగవే అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా. ఈ సమాజానికి ఇవ్వాల్సిన సందేశం, చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం, శిథిలమవుతున్న చిగురు తొడిగే దశలో దేశం శిథిలమవుతున్న మాట సత్యం. అర్థమే లేనిది భారతావని రుణాలకు పెట్టని పేరైందమ్మా. శ్మశానమైన ప్రశాంతమెంతో మన దేశము ఘోరమే అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా. నేనడిగితే ఎన్కౌంటరు, నేనడిగితే ఒక నక్సలైట్, ఒక అర్బన్ కేసు, ఒక ఊపా కేసు, ముఖ్యంగా ఈ బత్తాయిలకు నేనేందో కూడా తెలియనటువంటి కేసులు. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, లేనివాడు మేడ ముందే పూరి గుడిసెలు బ్రతుకుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కంటిలో నీరు. రాజ్యమున రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మ. ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మ. నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమని